ఫైట్ షార్ట్ ఉందన్న కదా నేను 5 out of 5 చాలా బాగుంది సాంగ్స్ పెట్టి ఆ ఎలిమెంట్ ని స్పాయిల్ చేస్తుంటే మూవీ బాగుండేది కాదు మీరు తీయండి బ్రో సినిమా మీరు తీయండి ఎందుకు అటర్ ఫ్లాప్ అయితే అస్సలు కాదు చాలా బాగుంది నిజంగా లాగ్ అస్సలు లేదు మెసేజ్ ఏముంది మెసేజ్ బ్రో శంకరే కాదు ఆ దేవుడు దిగొచ్చినా కానీ ఇండియాని ఎవడో బాగు చేయడు అస్సలు బాగు చేయడు ఇండియాని బాగా అవ్వదు కూడా ప్రపంచం అంతం అయితే తప్పించి ఇండియా బాగా అవ్వదు సో ఏంటంటే గుడ్ మెసేజ్ అన్నమాట సినిమా ఎందుకు కనిపించలేదు ఖచ్చితంగా కనిపిస్తుంది డెఫినెట్ గా కనిపిస్తుంది బాగా అందరూ బాగానే చేశారు 10కి 10 ఖచ్చితంగా సూపర్ సినిమా చూసాము కొంచెం ఫస్ట్ హాఫ్ లో కొద్దిగా స్లో అనిపించినా కానీ సెకండ్ హాఫ్ లో తీశాడు సెకండ్ హాఫ్ లో సిద్ధార్థ్ పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా అనిపించింది రకుల్ ప్రీత్ క్యారెక్టర్ కొంచెం చిన్న హీరోయిన్ చిన్న వాళ్ళకు 4 ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళ ఇళ్లలో జరిగే అంటే ఫాదర్ గాని బావ గాని అక్క గాని చెల్లి గాని చేసే అన్యాయాన్ని కూడా భారతీయుడు ఎవరైనా సరే ముందు మీ కుటుంబం నుంచి స్టార్ట్ చేయండి నేను నా కుటుంబం నుంచి స్టార్ట్ చేశాను నా కుటుంబంలో నా కొడుకుని చంపుకున్నానని చెప్పేశాడు సో ఆ ఇన్స్పిరేషన్స్ కుటుంబంలో ఉండే వాళ్ళు తప్పు చేసే వాళ్ళని కూడా పోలీసులకు పట్టించారు చట్టానికి న్యాయానికి లోబడే పని చేయాలి తప్పులు చేయకూడదని ఒక పాయింట్ తీసుకున్నారు చాలా బాగా అనిపించింది అలాగే ఏఆర్ రెహమాన్ గారు గుర్తొచ్చారు ఏఆర్ రెహమాన్ గారు ఉంటే బాగుంది అనిపించింది పాటల పరంగా ఎక్కడ కానీ ఆ పాటలు అది ఏమి అసలు ఏమనిపించలేదు పాటల పరంగా ఏఆర్ రెహమాన్ గారు ఉంటే బాగుండదని ఒక తాతను ఒక సాంగ్ ఇచ్చారు ఎందుకు పెట్టారనే ఫీలింగ్ కలిగింది కాకపోతే కొంచెం హుషారుగా ఉంటారు 2-3 సార్లు ఉంటే హుషారు అనిపించేసారు కానీ ఏఆర్ రెహమాన్ గారు లేని లోడ్ అయితే పక్కా కనపడ్డది ఆ సెకండ్ హాఫ్ లో సిద్ధార్థ్ గారి క్యారెక్టర్ కొంచెం అక్కడక్కడ కన్నీళ్లు పెట్టిపించేసారు చాలా బాగా అనిపించింది అలాగే రకుల్ ప్రీత్ కొంచెం తక్కువైనా కానీ ఎక్కువ ఇచ్చింటే తక్కువ కానీ ఎక్కువ ఇచ్చింటే బాగుండేది అనిపించింది పార్ట్ 3 కోసం ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే ఎందుకంటే అతను వదిలేస్తారు భారతీయులు వదిలేసే సన్నివేశం అవుతుంది ఆ సన్నివేశాన్ని తనే కల్పించుకుంటాడు బేడీ లేచినా కానీ పార్ట్ 3 ఉన్నది కాబట్టి ఆ పార్ట్ 3 లో ఏదో చేయాలి ఇంకేదో ఉన్నది అని చెప్పేసి అయితే ఈ సినిమా పరంగా పెద్ద వాళ్ళకి బాగా డబ్బున్న వాళ్ళకైతే బాగా స్ట్రోక్స్ అయితే తగిలినాయి కొంతమంది ఎంబీబీఎస్ చేసి అసలు అంటే నకిలీ సర్టిఫికెట్లు అనమాట సో అలా వాళ్ళు ఒకళ్ళు ఒంటరిగా ఒకళ్ళు చంపితే ఖచ్చితంగా డాక్టర్ అవుతారని చెప్పేసి అటువంటి వాళ్ళు చాలా మంది నకిలీ డాక్టర్లు చాలా మంది ఉన్నారనమాట సో సినిమా పరంగా చూసుకుంటే చూడొచ్చు ఏఆర్ రెహమాన్ గారు లోటు కనబడుతుంది విజువల్స్ పరంగా బాగానే ఉన్నాయి బీజం కూడా బాగానే ఉంది కానీ ఏఆర్ రెహమాన్ గారే ఉంటే బాగుందనే ఫీలింగ్ అయితే పక్కా కలిగింది సో పార్ట్ 3 కోసం ఎదురు చూద్దాము ఆతృత పడాల్సిన పని లేదు ఎదురు చూద్దాము వచ్చే వరకు వచ్చినాక చూద్దాము సినిమా పరంగా చూడొచ్చు అని చెప్తా హిట్టా పట్టా అంటే యావరేజ్ మూవీ అని చెప్తా ఖచ్చితంగా 2.5 ఇస్తాను భయ 3-4 అయితే ఇవ్వలేను థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా బాగుంది కమల్ హాసన్ రోల్ అయితే నచ్చింది కొంచెం లాగ్ అయింది అంతే ఎందుకంటే థర్డ్ పార్ట్ అనేది ఉంది కదా పార్ట్ ఉండడం వల్ల సెకండ్ అనేది కొంచెం లాగ్ అయింది కానీ చూడొచ్చు బాగుంది చాలా బాగుంది కరెక్షన్ సో కరెక్షన్ ని ఏ విధంగా కనెక్ట్ అవుతుంది రొటీన్ ఏం లేదు అది కరెక్షన్ ఏం చేస్తారు కదా ఇప్పుడు అదే ఉంది కాబట్టి బయట దాన్ని ఎక్కువ చేస్తారు కాబట్టి చాలా బాగుంది ఆబ్వియస్లీ క్యామియో రోల్స్ పంపించారు రకుల్ ప్రీత్ సింగ్ అయితే ఉన్నారు చిన్న రోల్ వచ్చింది అంతే అయితే లేదు అంటే అప్పుడు ఏఆర్ రెహమాన్ ఇచ్చారు కదా సంగీతంతో కంపేర్ చేస్తే అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు పర్లే నాట్ బ్యాడ్ పర్లేదు ఎందుకంటే ఇప్పుడు కొంచెం పర్లేదు అంటే లంచం అనగానే అందరికి తీసుకోలేరు కదా సో ఈ కాన్సెప్ట్ మీరు ఎలా తీసుకుంటారు బాగుంది నిజంగా లంచం అనేది తీసుకోకూడదు ఎందుకంటే వాళ్ళ ఎడ్యుకేషన్ వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి తీసుకోవాలి లంచం అనేది ఉండకూడదు అది మెయిన్ రోల్ అవ్వడం వల్ల చాలా నచ్చింది నాకు చాలా బాగున్నాయి ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా ఉన్నాయి అవి ఏమో 6 ప్యాక్ అనేది కొంచెం ఫేక్ అనిపిస్తుంది చూసిన ఫీలింగ్ వెళ్తున్నాం చిన్నతనంలో భారతీయ 1 చూసాం తెలిసిన తర్వాత 28 సంవత్సరాల తర్వాత 2 ఎలా ఉంటది కమల్ హాసన్ అప్పుడు ఉన్న నటుడు ఇప్పుడు కనపడతాడు అనుకున్నాం అంతకు మించి కనపడ్డాడు డెఫినెట్ గా 1 అనేది మన కళ మన మర్మ కళ కావచ్చు మన చివరికి భారతీయుడు వల్ల ఏం చూపించారంటే ఇంట్లో తన కొడుకునైనా అవినీతి పాల్పడితే ఉపేక్షించకూడదు కొడుకునే చంపేస్తాడు అంతకంటే గొప్పడం కాదు కదా ఇప్పుడున్న జనరేషన్ లో ప్రతి రంగంలో అవినీతిమయమైనప్పుడు అనేక మంది అమాయకులు చనిపోతున్నప్పుడు కొంతమంది కంబ్యాక్ ఇండియన్ అన్నారు ఆయన వచ్చాడు దేనికి వచ్చాడు ఆయన ఏం మెసేజ్ ఇచ్చాడు ముందు నీ కుటుంబం నుంచే అవినీతిని ఎరాడికేట్ చేయమన్నాడు అంతేగాని
కదా, ఆ కుటుంబం నుంచి చేసినప్పుడు ఆటోమేటిక్ గా దేశమే బాగుంటది కదా. దానికి అది మంచి మెసేజ్ ఇచ్చాడు. కాబట్టి తప్పు తండ్రి చేసినా, తల్లి చేసినా, చెల్లి చేసినా మన దేశం గొప్ప దేశం, అవినీతి చేయకూడదనే భావన కుటుంబంలో అలవాటు. ఆ కుటుంబ వ్యవస్థ భారతదేశం గొప్ప సంస్కృతి, సనాతన సంప్రదాయాలు గౌరవిస్తాం కదండి. ఆ కుటుంబంలో అయితే అవినీతి వద్దు అనే భావన కలిగినప్పుడు ఈ దేశమే బాగుంటది కదా. అది ఆ మంచి ఫీలింగ్ అనేది అంటే భారతదేశం గురించి, ఈ అవినీతి గురించి, ఈ సరిహద్దుల గురించి పూర్తిగా సమాచారం తెలియని వాళ్ళు, ఈ చరిత్ర తెలియని వాళ్ళు వాళ్ళ ఇస్తారు. వాళ్ళు మనం ఏం చేయలేం. సిద్ధార్థ్ యాక్టింగ్ బాగుందండి. సోషల్ మీడియాలో ఒక మంచి అవినీతి వ్యతిరేకంగా పోరాడే ఒక ట్రూప్ లాగా కనిపించాడు. చివరికి అవినీతిలో వాళ్ళ నానే కనపడేతలకి చలించిపోయే సంఘటనలు కూడా బాగున్నాయి. దాంట్లో ఎటువంటి ఉపేక్ష అనేది భారతీయుడు చూపించాలి కమల్ హాసన్. ఎవరైనా ఒకటే అనేది వెళ్ళాడు, కమ్ బ్యాక్ అన్నాడు, మళ్ళీ 3కి రెడీ అయ్యి వస్తున్నట్టే కనపడుతుంది. 10కి 5కి 4 రైట్. ఎలా అనిపించింది చెప్పా? ఎలా మూవీ చాలా బాగుంది బ్రో, ఎక్సలెంట్ గా ఉంది మూవీ చాలా బాగుంది అన్న, ఎక్సలెంట్ గా ఉంది. కమల్ హాసన్ యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అసలు. సో సిద్ధార్థ్ యాక్టింగ్ కూడా కిరాక్ ఉంది అసలు. సో కళ్ళ నీళ్ళు వస్తాయి సెంటిమెంటల్ గా. సో చాలా బాగుంది అండ్ మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. ప్రెసెంట్ జరిగే ఎలా ఉందని సమాజం బాగా చూపించాడు. సో శంకర్ మరి క్లియర్ కనిపిస్తుంది. లేదు తీసుకోలేదు, ఇవ్వలేదు. నిజమే, భారతీయుడు 1 బాగుంది, 2 కూడా చాలా బాగుంది. సో మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ బ్రో, థియేటర్ గా చూడండి. సో చాలా మంది నెగిటివ్ గా చెప్తున్నారు, కానీ ఇందులో నెగిటివ్ ఏం లేదు, ఈజీగా కూర్చోవచ్చు. బోర్ ఏం లేదు భయ్యా, అది చూసి ఒక్కొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుంది. సో ఎక్కడ బోర్ లేదు, చాలా బాగుంది మూవీ. చూసాను, పార్ట్ 1 చాలా బాగుంది, పార్ట్ 2 కూడా ఎక్సలెంట్ గా ఉంది. క్వశ్చన్స్ ఓకేనా? సో పార్ట్ 1 చాలా బాగుంది, పార్ట్ 2 కూడా సూపర్ ఉంది. తీసుకునేది ఎవరికి మైండ్కి ఎక్కదు, ఎవరు పట్టించుకోవడం అంత ఖాళీ కూడా ఎవరికి లేదు. సినిమా నుంచి బయటికి రాగానే మర్చిపోతారు. సో నాకు బాగా నచ్చిన సీన్లు ఏంటంటే, బస్సులోంచి హైవేలో వెళ్తున్నప్పుడు ఒక డాబా దగ్గర ఆపుతాడు. సో అక్కడ నుంచి ఆ ఫుడ్ బాగోదు, అది ఆపిన డ్రైవర్కి, అది ఫుడ్ పెట్టిన వాడికి శిక్ష పడడం అనేది, అలాంటి మెయిన్ మెసేజ్లు ఇస్తే జనాలకు బాగా ఎక్కుద్ది. యూట్యూబ్లో డాక్టర్ యూట్యూబ్ వీడియో చూసి ఆపరేషన్ చేయడం అనేది ఇవన్నీ కూడా ఎందుకు వాడు చేశాడు అంటే, సో కొన్ని కోట్ల రూపాయలు సీటు పెట్టి కొనుక్కున్నాడు కాబట్టి వాడు ఆపరేషన్ రాకపోయినా యూట్యూబ్లో గూగుల్లో సెర్చ్ చేసి ఆపరేషన్ చేస్తాడు, మనుషులు చంపేస్తాడు. గాలి జనార్దన్ రెడ్డి పెద్ద పెద్ద వ్యక్తులు జేసీబీ డ్రైవర్గా చేస్తూ కొన్ని కోట్ల రూపాయలు అండర్గ్రౌండ్లో దాచాడు అంటే, వాడు బాత్రూమ్ కమోడు కూడా బంగారంతో చేయించుకున్నాడు, సెల్ ఫోన్ రింగులతో సహా. అంటే గుండె కూడా బంగారంతో తయారు చేయించుకుంటే కూడా చేంజ్ చేసుకుంటాడు అనేది బాగా రీసెర్చ్ చేసింది శంకర్ గారు అనే చెప్పాలి. ఎందుకంటే పాయింట్స్ చెప్పారు ఓకే, బట్ కమల్ హాసన్ గారు ఆ సినిమాలోనే ముసలాయన, ఈ సినిమాలో కూడా ఫైట్స్ కానీ అంటే యూనిసైకిల్ మెథడ్ ఇవన్నీ కొన్ని పాయింట్స్ కరెక్ట్ అవుతాయి. అంటే యాక్చువల్గా ఆయన కరాటే మాస్టర్, కున్ఫు అంటే ఆయన అక్కడెక్కడో చైనాలో అన్ని ప్రాక్టీసులు చేస్తూ ఇప్పటికీ కూడా ముసలాడు అయిపోయినా కూడా 6 ప్యాక్ ఉన్న బాడీ వాళ్ళతో కూడా ఫైట్ చేస్తాడనమాట. సో అది టెక్నికల్ గా కొంచెం మైండ్ తో మనం ఆలోచిస్తే ఏమో ఉండొచ్చేమో, తిరగచ్చేమో, ఎగరచ్చేమో అలాంటి హీరో. సో బాగా నచ్చింది ఏంటంటే, ఈ ముసలోడు నేను చూస్తాను రా బాబు, చచ్చిపోతాను, 1.5 నుంచి ముసలోడి క్యారెక్టర్ చూడలేకపోతాం అనే టైంలో అసలైన కమల్ హాసన్ గారు ఒక 20 నిమిషాల తర్వాత కనిపిస్తాడండి. నిజంగా కొన్ని సీక్వెన్స్ ఫైట్ సీన్లు కానీ ఆయన కష్టపడి, అంటే ఎంత డూబ్ ఉన్నా ఏదన్నా ఆయన ఒరిజినల్ లుక్ అయితే మాత్రం మనం మిస్ అవ్వం కదా. సో అయితే బాగా నచ్చినాయి. ఇంకా బొమ్మరిల్లు ప్రాపర్ ఒక 20 నిమిషాల తర్వాత అసలైన స్టోరీ అంటే ఆయన మీద రివర్స్ అయిపోతారు ప్రజలందరూ కూడా. అది ఫుల్ స్టాప్ పడిపోయింది. అదేంటో ఇప్పటికీ నాకు అర్థం కావట్లే. ఆయన గొప్పగా చూపించాడా, లేకపోతే ఈయన ఈ చావులందరికీ కారణం కమల్ హాసన్ అనేది మంచిని తీసుకురాలేదు. సో అది ఒకటి నెగిటివ్ గా చూపించినట్టు అనిపించింది. ఇంకా బొమ్మరిల్లో మన సిద్ధార్థ్ గారి క్యారెక్టర్ ఎలా ఉంటుంది, ఇది సెంటిమెంట్ సీన్లు ఉంటాయి కదా. సో మళ్ళీ మనం సిద్ధార్థ్ గారు చాలా రోజుల తర్వాత ఆ యాక్టింగ్ స్కిల్స్ ఇంకా అప్పటికి అలాగే ఉన్నాడు చెప్పాలంటే. సిద్ధార్థ్ గారు క్యారెక్టర్లు ఒకటే తేడా. సో ఓవరాల్ గా బాగా అంటే టెక్నికల్ విషయాల్లో కెమెరా వర్క్స్ ఇవన్నీ కూడా బాగున్నాయి, కానీ ఆ భారతీయుడికి మాత్రం రీచ్ అవ్వాలి. ఎందుకంటే సాంగ్స్ కానీ కొన్ని క్రియేటివిటీగా ఆలోచిస్తాడు. ఒక సీతాకోక చిలక 7 రోజులే బ్రతుకుతుంది, కానీ ఈయన ఏంటంటే చెప్పి చంపుతాడు అనమాట. ఆ లైన్ కొన్ని లైన్స్ బాగున్నాయి.
ఓవరాల్ గా చెప్పాలంటే శంకర్ గారి మ్యాజిక్ నాకైతే కనిపించలేదు. ఎందుకంటే ఏ అసిస్టెంట్ డైరెక్టర్ లో కో డైరెక్టర్ తోటి చేయించినట్టు అనిపించింది. ఎందుకంటే ఆయన ఒక సాంగ్ చేయాలంటే చాలా క్రియేటివిటీగా ఆలోచిస్తాడు. ఒక్క సాంగ్ తో చిన్న సినిమాలు ఒక 10 సినిమాలు చేయొచ్చు, అంతమంది క్రౌడ్ పెడతారు. కొన్ని బొమ్మలు కానీ కొన్ని వెరైటీగా చేస్తూ ఉంటాడు. సో కొన్ని అనిపించినాయి, ఏదో కూర్చుని చేయించినట్టు అనిపించింది. కానీ ఆయన దగ్గరుండి రోబో సినిమా లాగా లేకపోతే రోబో 2 లాగా కొన్ని ఆయన ఒకే ఒక్కరు కానీ ఇలాంటి అనిపించలేదు నాకు. కెమెరా వర్క్ అయితే మాత్రం అదరగొట్టేశాడు. ఇండియన్ 3 చూసేంత జనాలకు ఓపిక లేదు. కొంచెం మంచిగా అంటే నాకు బాగా నచ్చింది ఏంటంటే గేమ్ చేంజర్ లో సాంగ్ ఒకటి వస్తుంది, ఇందులో ప్లే అవుతుంది. అది కొంచెం జనాలు ఊపెక్కింది అనమాట. సో ఓవరాల్ గా లంచం నేను తీసుకోవడం మీరు తీసుకోవడం కాదు, మనల్ని పట్టుకునే వాళ్ళని ఆపితే మనం ఆగుతాం అనమాట. సో అదొకటి మెసేజ్ బాగుంది.